Hi friends, hi everyone. Welcome to our channel BA Civil Engineer. ఈ రోజు మనం స్లాబ్స్ గురించి తెలుసుకుందాం. నాడు నేడు వర్క్స్ లో భాగంగా మనం టాయిలెట్ బ్లాక్స్ కి స్లాబ్స్ చాలా మంది వేయించారు ఆల్రెడీ. సో స్లాబ్స్ గురించి తెలుసుకునే ముందు ఈ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి, స్లాబ్ అలాగే రూఫ్ బీమ్స్, స్లాబ్ తో పాటు రూఫ్ బీమ్స్ తాలూకా ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఎందుకంటే మెయిన్లీ 12 బ్లాక్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అందులో కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉన్నాయి. సో దాని గురించి డీటెయిల్ గా చూద్దాం ఈ వీడియోలో. సో ఇందులో ఈ రూఫ్ బీమ్స్ గురించి, స్లాబ్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబ్స్ లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయన్నది తెలుసుకుందాం. సో స్లాబ్స్ లో జనరల్ గా మనం 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. డిజైన్ ఆఫ్ స్లాబ్స్ అన్నది మనం 2 టైప్స్ లో చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి వన్ వే స్లాబ్, సెకండ్ వన్ వచ్చేసరికి 2 వే స్లాబ్. సో ఏంటి వన్ వే స్లాబ్, ఏంటి 2 వే స్లాబ్? అసలు వన్ వే స్లాబ్ వచ్చేసరికి వన్ వే స్లాబ్ కనుక చూసినట్లయితే మనం ఒక స్లాబ్ ఏరియా ఇలా తీసుకుంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే, లేకపోతే లెంత్ బ్రెడ్త్ అనుకుంటే, సో లాంగర్ స్పాన్ లెంత్ అనుకుంటున్నాం, షార్టర్ స్పాన్ బ్రెడ్త్ అనుకుంటున్నాం ఇక్కడ. సో ఈ లాంగర్ స్పాన్ కి షార్టర్ స్పాన్ కి ఉన్న రేషియో L/B రేషియో అనుకోవచ్చు, సింప్లీ సేయింగ్. ఆర్ దాన్నే టెక్నికల్ గా అయితే LY/LX అని చెప్పి రాస్తారు. ఇది LY కింద, అలాగే ఇది LX కింద తీసుకుంటాం. సో LY/LX ఆర్ L/B ఎలా తీసుకుంటే అది. సో ఈ రేషియో గనక మనకి గ్రేటర్ దాన్ 2 వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ 10 అండ్ ఇఫ్ దిస్ ఈజ్ 4, 10/4, సో దిస్ విల్ బి డెఫినెట్లీ గ్రేటర్ దాన్ 2. సో ఇలా ఈ విధంగా గనక లెంత్ లాంగర్ సైడ్ అన్నది మనకి లాంగర్ స్పాన్ అన్నది ఎక్కువ ఉండి, షార్టర్ స్పాన్ అన్నది విడ్త్ తక్కువ ఉండి, ఆ రేషియో కనుక మనకి 2 కన్నా ఎక్కువ వస్తుంది అంటే దెన్ ఇట్ షుడ్ బి డిజైన్డ్ యాజ్ వన్ వే స్లాబ్. సో అలాంటి డిజైన్ ని మనం ఆ పోర్షన్ ఆఫ్ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని మనం వన్ వే స్లాబ్ కింద డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్ పోర్షన్స్ ఉంటాయి. క్యాంటిలివర్ పోర్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది బీమ్ అనుకోండి, ఇలా షేడ్ ఉంటుంది బయటికి, స్లాబ్ పోర్షన్ తో పాటు ఈ షేడ్ పోర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ షేడ్ పోర్షన్ తీసుకోండి, మీకు సో కింద కాలమ్స్, బీమ్స్ ఈ విధంగా ఉంటాయి, పైన స్లాబ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ కి లెంత్ విడ్త్ రేషియో మనం చూసినట్లయితే ఖచ్చితంగా లెంత్ బై విడ్త్ రేషియో చూస్తే మోర్ దెన్ 2 వస్తుంది. సో ఈ పోర్షన్ మనం వన్ వే స్లాబ్ కింద చేసుకోవాలి. అలాగే కొన్నిసార్లు కిచెన్ బిల్డింగ్ ఏదైనా తీసుకుంటే మనం కిచెన్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే వరందాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా లెంత్ ఎక్కువ వస్తాయి, విడ్త్ తక్కువ వస్తాయి. అలాంటి కేసెస్ లో మనకి వన్ వే స్లాబ్ కింద డిజైన్ చేసుకోవాలి. ఇన్ ఆల్ దోస్ కేసెస్ వీ హావ్ టు డిజైన్ అవర్ స్లాబ్ యాజ్ వన్ వే స్లాబ్. సో రెండోది 2 వే స్లాబ్ ఏంటి అసలు? 2 వే స్లాబ్, వాట్ ఈస్ దిస్ 2 వే స్లాబ్? సో 2 వే స్లాబ్ కి వచ్చేసరికి లాంగర్ స్పాన్ టు షార్టర్ స్పాన్, అంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ L/B రేషియో లేకపోతే LY/LX రేషియో ఏదైతే తీసుకున్నాం అది ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 గానీ, LY అంటే డబల్ గానీ లేకపోతే అంతకన్నా తక్కువ గానీ, ఈ రెండిటి లెంత్ తాలూకా విడ్త్ తాలూకా రేషియో చూస్తే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 దెన్ వీ హ్యావ్ టు డిజైన్ ఇట్ యాజ్ 2 వే స్లాబ్. అంటే స్క్వేర్స్ కానివ్వండి, లేకపోతే రెక్టాంగులర్ బ్లాక్స్ కొంచెం డబల్ రేషియోలో ఉన్నవి కానివ్వండి, అవన్నీ కూడా మనకి 2 వే స్లాబ్ లోకి వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇక్కడ 5 ఉంది అనుకోండి, 10/5 అంటే మనకి ఇక్కడ 2 ఈక్వల్ టు 2 కాబట్టి 2 వే స్లాబ్. ఆర్ లేకపోతే 10/6 ఉంది అనుకోండి, అప్పుడు కూడా 10/6 అయితే
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, లెస్ దెన్ 2 కదా. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా 2 వే స్లాబ్ కింద డిజైన్ చేయాలి. సో అసలు ఈ 1 వే స్లాబ్ కింద డిజైన్ చేయడం ఏంటి, 2 వే స్లాబ్ కింద డిజైన్ చేయడం ఏంటి, ఇదైతే కండిషన్. ఈ విధంగా మనం ఈ కండిషన్ సాటిస్ఫై అయితే 1 వే స్లాబ్ చేయాలి, లేకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే 2 వే స్లాబ్ కింద చేయాలి. సో అసలు 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ అంటే ఏంటి, మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది. మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే మనకి బెండింగ్, మనం ఒక బీమ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బీమ్ అనుకుంటే, ఈ సపోర్ట్స్ మీద తీసుకుంటే మనం బీమ్, ఈ బీమ్ తాలూకా బెండింగ్ ఏ విధంగా వస్తుందో ఆ బెండింగ్ ని రెసిస్ట్ చేయడానికి పెట్టే రీఇన్ఫోర్స్మెంట్ ని మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. సో అలా కాకుండా లోడ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, బెండింగ్ కాకుండా లోడ్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సపోర్టింగ్ బార్స్ మనం ఇస్తాం. సో ఆ సపోర్టింగ్ బార్స్ ఏవైతే ఇస్తున్నామో లోడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం, అవి వాటిని ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూషన్ స్టీల్ అంటాం, లేదా డిస్ట్రిబ్యూషన్ ఆర్ బార్స్ అంటాం. సో ఈ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది మనకి ఇక్కడ 1 వే స్లాబ్ లోకి వచ్చేసరికి ఓన్లీ 1 డైరెక్షన్ లో మాత్రమే మనకి మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ బార్స్ అన్నవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే పర్పెండిక్యులర్ గా ఈ వన్ డైరెక్షన్ లో మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ కి పర్పెండిక్యులర్ గా డిస్ట్రిబ్యూషన్ స్టీల్ అన్నది ఉంటుంది. సపోర్టింగ్ స్టీల్ ఇది. లోడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది, లోడ్ అన్నది ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవడం కోసం మనం ఇచ్చే స్టీల్, అంతే తప్ప ఆ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ ఏవైతే ఉందో అది బెండింగ్ ని కంట్రోల్ చేయలేదు అన్నమాట. సో ఇక్కడ 1 వే స్లాబ్ లో మనకి బెండింగ్ అన్నది ఏ విధంగా వస్తుంది, ఇదే స్లాబ్ అనుకుంటే 1 వే స్లాబ్ లో ఎప్పుడూ కూడా ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే వస్తుంది. అంటే ఈ విధంగా స్లాబ్ ఉంటే ఈ డైరెక్షన్ లో రాదు, ఈ డైరెక్షన్ లో ఉండదు, ఓన్లీ ఈ డైరెక్షన్ లో మాత్రమే మనకి బెండింగ్ అన్నది ఉంటుంది. సో బెండింగ్ విల్ బి ఇన్ ఓన్లీ 1 డైరెక్షన్. బెండింగ్ అన్నది ఒక డైరెక్షన్ లోనే ఉంటుంది కాబట్టి మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఆ బెండింగ్ ఉన్న డైరెక్షన్ లో మనం పెట్టి ఆ బెండింగ్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. సో అదర్ డైరెక్షన్ లో మనకి బెండింగ్ అన్నది ఉండదు. ఇక్కడ స్పాన్ ఎప్పుడైతే ఎక్కువై విడ్త్ అన్నది తక్కువ ఉందో ఆ కేసులో ఓన్లీ ఒక డైరెక్షన్ లో బెండింగ్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి రీఇన్ఫోర్స్మెంట్ అన్నది ఒక డైరెక్షన్ లో మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే 2 వే స్లాబ్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇదే తీసుకుంటే మనం 2 వే స్లాబ్కి వచ్చేసరికి ఏమవుతుంది, బెండింగ్ అన్నది మనకి 2 డైరెక్షన్స్ లో ఉంటుంది. ఈ డైరెక్షన్ లో బెండింగ్ ఉంటుంది, అలాగే ఈ డైరెక్షన్ లో కూడా బెండింగ్ అన్నది జరుగుతుంది. అంటే ఈ పైన ఉన్న షీట్, మనం ఏదైనా షీట్ తీసుకుంటే ఆ షీట్ చూడండి, ఇక్కడ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ అనుకోండి, ఇది ఈ డైరెక్షన్ లో బెండింగ్ అవుతుంది, అలాగే ఈ డైరెక్షన్ లో కూడా బెండింగ్ అవుతుంది. బోత్ ద డైరెక్షన్స్, ఇది ఒక బెండింగ్, నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో మళ్ళీ ఇదొక బెండింగ్. సో 2 డైరెక్షన్స్ లోనూ బెండింగ్ అవుతుంది, ఇలాగవుతుంది, ఇలాగవుతుంది, 2 డైరెక్షన్స్ లోనూ బెండింగ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా జరిగితే 2 వే స్లాబ్ అంటమాట. సో దిస్ ఈజ్ 1 డైరెక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ డైరెక్షన్. సో ఈ లాంగర్ స్పాన్ ఎల్, అలాగే లాంగర్ స్పాన్ ఎల్వై, షార్టర్ స్పాన్ ఎల్ఎక్స్, 2 స్పాన్స్ లోనూ మనకి బెండింగ్ అన్నది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ స్టీల్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ వీ హ్యావ్ టు ప్రొవైడ్. మెయిన్ స్టీల్ అన్నది మనం 2 డైరెక్షన్స్ లోనూ ప్రొవైడ్ చేయాలి. అలా 2 డైరెక్షన్స్ లోనూ మెయిన్ స్టీల్ ని ప్రొవైడ్ చేసినట్లయితే దాన్నే మనం 2 వే స్లాబ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇది ఫండమెంటల్. సో ఇప్పుడు మనం సచివాలయంకి సంబంధించిన మనం చేస్తున్న వర్క్లకి సంబంధించిన స్లాబ్ డీటెయిల్స్ తీసుకుందాం. ఆ స్లాబ్ డీటెయిల్స్ లో ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇది మనకి స్లాబ్ డీటెయిల్స్. దిస్ ఈస్ ద స్లాబ్ ప్లాన్ కదా. సో ఇక్కడ మనకి స్లాబ్ డీటెయిల్స్ కి ఇక్కడ ఇచ్చారు చూడండి. టైప్ ఆఫ్ స్లాబ్ 2 వే స్లాబ్ అని ఇచ్చారు. థిక్నెస్ 125 mm, షార్టర్ డైరెక్షన్ లో 8 mm డయా బార్ సెట్ 175 mm స్పేసింగ్, లాంగర్ డైరెక్షన్ లో 8 mm బార్ సెట్ 200 mm స్పేసింగ్,
రీఇన్ఫోర్స్మెంట్ డయామీటర్ ఏమి చేంజ్ అవ్వాలా. 8 mm బార్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా 8 mm ఇచ్చారు. నెక్స్ట్ 2-way స్లాబ్ ఇచ్చారు అన్ని కూడా. సో ఎందుకని ఇక్కడ మనకి అన్ని కూడా L/D చేసుకుంటే ఇక్కడ చూడండి 3/2.6 3.12 డివైడెడ్ బై 2.6 చేస్తే మనకి లెస్ దాన్ 2 వస్తుంది తప్ప ఈక్వల్ టు 2 అని గ్రేటర్ దాన్ 2 కానీ రావట్లేదు. సో డెఫినెట్లీ ఇవి మనం 2-way స్లాబ్ కింద డిజైన్ చేయాలి. సో 2-way స్లాబ్ క్యాలిక్యులేషన్ అంతా చేసేసి మనకి స్టీల్ ఏం వాడాలని ఇచ్చారు డైరెక్ట్ గా, లేదంటే మనం ప్రొసీజర్ ప్రకారం అంతా చేసుకోవాలి. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మనకి ఏమి ఇచ్చారు ఇందులో అదొకటి చూస్తే మనకి మెయిన్ స్టీల్ వచ్చేసరికి 8 mm డయా బార్స్ 8 mm డయా బార్స్, అలాగే మెయిన్ స్టీల్ ఇన్ లాంగర్ స్పాన్ లో వచ్చేసరికి 8 mm డయా బార్స్ అట్ 200 mm స్పేసింగ్ 200 mm స్పేసింగ్ తోటి ప్రొవైడ్ చేయాలి. ఇన్ షార్టర్ స్పాన్ లోకి వచ్చేసరికి 8 mm డయా బార్స్ అట్ 175 mm స్పేసింగ్. 200 mm అంటే 8 inches, ఇక్కడ 175 mm అంటే 7 inches. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో మనకి ఇందులో కూడా ఆల్టర్నేట్ క్రాంక్ బార్స్ ఇచ్చారు. సో ఈ క్రాంక్ బార్స్ ఏంటి, నార్మల్ గా బార్స్ మనకి స్ట్రైట్ గా ఉంటాయి కదా. సో ఇక్కడ క్రాంక్ బార్ అంటే ఏమొస్తుందంటే టాప్ అలా వస్తుంది. ఇది స్లాబ్ అనుకుంటే అందులో మనకి రీఇన్ఫోర్స్మెంట్ ఇలా టాప్ జోన్ లో వచ్చి కొంతవరకు క్రాంక్ అవి బాటమ్ జోన్ లోకి వస్తుంది, మళ్ళీ క్రాంక్ అవి టాప్ జోన్ లోకి వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ వేరే బార్స్ ఉంటాయి, ఈ డైరెక్షన్ లో వెళ్తున్న బార్స్ ఆల్రెడీ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. సో ఇది క్రాంక్ బార్, ఇది నార్మల్ బార్. మనం ఒక స్లాబ్ తీసుకుంటే దిస్ ఈస్ ద స్లాబ్. మనకి డిజైన్ ప్రకారం ఏ విధంగా రావాలి అంటే ఒక స్ట్రైట్ బార్, ఒక క్రాంక్ బార్ ఆల్టర్నేట్ గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చాక ఇది ఒక క్రాంక్ బార్ అని తీసుకుంటే దీని పక్కనే 200 mm స్పేసింగ్ లో మనకి లేదా 175 mm స్పేసింగ్ ఒక స్ట్రైట్ బార్, తర్వాత మళ్ళీ ఒక క్రాంక్ బార్, తర్వాత మళ్ళీ ఒక స్ట్రైట్ బార్, క్రాంక్, స్ట్రైట్. ఇలా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా అంతే, ఒక స్ట్రైట్ బార్,
సో ఈ విధంగా మనకి 2-way స్లాబ్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవి ఈ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయి, బ్లూ బార్స్ అన్నీ కూడా మనకి ఈ బ్లూ బార్స్ అన్నీ కూడా స్ట్రైట్ బార్స్, క్రాంక్స్ ఏమీ లేవు. ఈ బ్రౌన్ బార్స్ అన్నిటికీ కూడా క్రాంక్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇది బ్లూ బార్ అంతా కూడా స్ట్రైట్ బార్, దానికి ఆల్టర్నేట్ గా ఒక క్రాంక్ బార్, తర్వాత స్ట్రైట్ బార్, ఒక ఆల్టర్నేట్ గా ఒక క్రాంక్ బార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ క్రాంక్ బార్స్ అన్ని కూడా రీఇన్ఫోర్స్మెంట్ టాప్ జోన్ లోకి వస్తుంది. ఇలా అంటే ఇలా చూపించుకుంటే అర్థం. క్రాంక్ బార్ బ్రౌన్ కలర్ లో ఉంది, స్ట్రైట్ బార్ పింక్ కలర్ లో ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ క్రాంక్ బార్ టాప్ జోన్ లోకి వస్తుంది కదా. టాప్ జోన్ లోకి వచ్చినప్పుడు టాప్ జోన్ లో ఈ క్రాంక్ బార్స్ అన్నిటికీ సపోర్టింగ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది మళ్ళీ. అలాగే ఈ బాటమ్ కూడా ఆల్టర్నేట్ గా వేస్తాం కదా. చూడండి, ఇంకో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక క్రాంక్ బార్, ఇది ఒక క్రాంక్ బార్. ఈ రెండు కనెక్ట్ అయ్యే ప్లేస్ వరకు మనకి స్ట్రైట్ బార్స్ వస్తాయి. ఈ కనెక్టింగ్ పాయింట్స్ నుంచి మనకి క్రాంక్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నేను చూపించినట్లుగా కంప్లీట్ గా వేయడానికి కుదరదు. ఇక్కడ కూడా ఈ పోర్షన్ ఎంతైతే ఉందో ఈ క్రాంక్ పోర్షన్, అంత పోర్షన్ వరకు స్ట్రైట్ బార్స్ వేస్తారు. అలాగే ఈ పక్కన కూడా క్రాంక్ పోర్షన్ ఎంతవరకు ఉందో అంతవరకు స్ట్రైట్ బార్స్ వేస్తారు. అలాగే ఈ పక్కన కూడా అంతే, ఈ పక్కన కూడా అంతే. క్రాంక్ బార్స్ విడ్త్ ఎంత ఉందో, క్రాంక్ విడ్త్ ఆ లెంత్ ఎంత అయితే ఉందో ఆ క్రాంక్ లెంత్ అంతవరకు కూడా మనం స్ట్రైట్ బార్స్ వేసుకుని తర్వాత నుంచి ఆ పోర్షన్ దాటిన తర్వాత నుంచి మనకి క్రాంక్లు అన్నవి ఆల్టర్నేట్ గా వస్తాయి. సో ఈ క్రాంక్ బార్స్ ఫస్ట్ టాప్ జోన్ లోకి వస్తాయి కాబట్టి నెక్స్ట్ బార్ ఏమో బాటమ్ జోన్ లో ఉంటుంది. ఇది టాప్ జోన్, ఇది బాటమ్ జోన్, టాప్ జోన్, బాటమ్ జోన్, ఇలా ఆల్టర్నేట్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎడిషనల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది బాటమ్ జోన్ లో ఉంది, అలాగే ఇది కూడా బాటమ్ జోన్ లో ఉంది, కానీ ఇది మాత్రం టాప్ జోన్ లో ఉంది. సో టాప్ జోన్ లో మనకి స్పాన్ అన్నది ఎక్కువైపోతుంది. అలాగే ఇక్కడ కూడా స్పాన్ అన్నది ఎక్కువైపోతుంది. రీఇన్ఫోర్స్మెంట్ కి గ్యాప్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక ఎడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఒక ఎడిషనల్, ఇక్కడ ఒక ఎడిషనల్, ఇక్కడ ఒకటి, ఇలాగా. అలాగే ఈ పక్కన కూడా ఎడిషనల్ బార్స్ మాట, ఇవి వేరే కలర్తో చూపిస్తున్నాం మీకు, ఎడిషనల్ బార్స్. అలాగే ఇక్కడ కూడా మనకి ఇది బాటమ్ జోన్ బ్లూ, బ్రౌన్ ఏమో టాప్ జోన్. సో టాప్ జోన్ లో మనకి ఈ స్పేసింగ్ కి ఈక్వల్ గా మనం ఇంకో బార్ వేసుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనకి ఎడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్. సో మొత్తం 3 బార్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ స్ట్రైట్ బార్స్, క్రాంక్ బార్స్, వాటితో పాటు టాప్ జోన్ లో స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ కోసం మనం వేసే ఎడిషనల్ బార్ అదే ఇచ్చారు మనకి ఇక్కడ డిజైన్ లో. ఇక్కడ చూడండి క్లియర్ గా. సో ఇది ఒక స్ట్రైట్ బార్, నెక్స్ట్ ఒక క్రాంక్ బార్, అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ బార్, ఒక క్రాంక్ బార్. దాంతో పాటు ఏం ఇచ్చారు, 8 mm ఒక బార్ ఎక్స్ట్రా ఇచ్చారు, హాఫ్ బార్. సో ఈ పోర్షన్ బార్ ఏదైతే ఇచ్చారో, ఈ హాఫ్ లెంత్ బార్ ఏదైతే ఇచ్చారో అదేంటి, ఈ టాప్ జోన్ లో మనం వేసి ఈ పింక్ లైన్ ఇక్కడ చూపించాం కదా, పింక్ లైన్ తో బాటమ్ లో ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ పైన టాప్ మ్యాట్ కి సపోర్టింగ్ గా మనం వేస్తాం. అది వేస్తే మనకి ఈ విధంగా మ్యాట్ అన్నది వస్తుంది. ఓకే, ఇదే ఫిగర్ నేను మీకు మళ్ళీ సైట్ లో ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అట్ ద లాస్ట్ లో. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది నేను చెప్పింది. ఇప్పుడు టాప్ జోన్, బాటమ్ జోన్, బాటమ్ లో రీఇన్ఫోర్స్మెంట్ లేకపోవడం, టాప్ లో రీఇన్ఫోర్స్మెంట్ ఉండడం ఏంటి అన్నది ఒక క్లారిటీ వస్తుంది ఆ వీడియో చూసినప్పుడు, లాస్ట్ లో చూసినప్పుడు. సో ఇది మెయిన్ గా మనకి రీఇన్ఫోర్స్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డెవలప్మెంట్ లెంత్స్ ఇచ్చారు కదా, క్రాంక్ లెంత్లు ఇచ్చారు మనకి. ఈ క్రాంక్ లెంత్ లోటి మనం బాగా ఫాలో అవ్వాలి. సో క్రాంక్ లెంత్ వచ్చేసరికి క్రాంక్ లెంత్ లో టాప్ లెంత్ అలాగే బాటమ్ లెంత్, అంటే క్రాంక్ ఈ పోర్షన్ దగ్గరికి ఈ ఎండ్ నుంచి ఎంత లెంత్, అలాగే ఈ పోర్షన్ దగ్గరికి ఈ ఎండ్ నుంచి ఎంత లెంత్, ఈ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టాప్ లెంత్, బాటమ్ లెంత్ ఇచ్చారు మనకి క్రాంక్ లెంత్ కి. సో
ఎండ్, ఇఫ్ ఇట్ ఈస్ ద ఎండ్ దగ్గర అయితే మనకి 0.1 L అలాగే 0.15 L అంటే 0.05 ఇస్ ద డిఫరెన్స్, 0.1 L ఆర్ 0.15 L. ఈ స్పాన్ ఎంతైతే ఉందో ఆ స్పాన్ బట్టి 0.1 L 0.15 L స్పాన్ వాల్యూ L అని తీసుకుంటాము, ఇంటూ 0.1 ఆర్ ఇంటూ 0.15. దాని ద్వారా మనకి ఈ టాప్ లెంత్ బాటమ్ లెంత్ వస్తుంది. అదే ఇప్పుడు ఒక బీమ్ దగ్గర ఉందనుకోండి, ఇది ఒక బీమ్ అనుకుంటే బీమ్ దగ్గర స్లాబ్ ఉంటుంది కదా, అంటే ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్, ఈ పోర్షన్ నుంచి ఇది ఇందులోకి స్లాబ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడతో ఎండింగ్ కాదు. సో ఇది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అలాంటి కేసులో ఎంత టాప్ లెంత్కి బీమ్స్ దగ్గర అది అయితే ఎంత, బాటమ్కి వచ్చేసరికి 0.25 L, టాప్కి వచ్చేసరికి 0.15 L. సో ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 0.15 L 0.25 L, ఎండ్లో అయితే 0.1 L 0.15 L, దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అలాగే బీమ్స్ ఉన్న దగ్గర మనకి ఎడిషనల్ బార్ వస్తుంది కదా, ఇప్పుడు ఇది ఎండ్స్లో కాబట్టి ఈ విధంగా చెప్తాం, బాగానే ఉంది. అదే మధ్యలో ఒక బీమ్ వచ్చినప్పుడు సో ఈ పోర్షన్ దగ్గర స్లాబ్ వేసినప్పుడు ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్కి మనం సపోర్టింగ్ ఎడిషనల్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఎడిషనల్ బార్ లెంత్ వచ్చేసరికి ఎడిషనల్ బార్ లెంత్ వచ్చేసరికి 0.3 L1 ప్లస్ కాలమ్ విడ్త్ అంటే 0.9 ప్లస్ 0.9 కాదు సారీ 0.275 9 ఇంచెస్ కదా, 0.275 235 225 వస్తుంది, ప్లస్ 225 అంటే 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్ అంటే 0.225 mm. సో 0.3 L1 ప్లస్ 0.3 L2 ప్లస్ 0.22 అంటే బీమ్కి ఈ పక్కన స్పాన్ L2, ఈ పక్కన స్పాన్ L1 అనుకుంటే, ఈ బీమ్ విడ్త్ ఏమో 0.225 అనుకుంటే 0.3 L1 ప్లస్ 0.225 ప్లస్ 0.3 L2. సో ఇది మనకి లెంత్ ఆఫ్ ద బార్, దట్ ఎక్స్ట్రా బార్ మనం ఎక్కడ ప్రొవైడ్ చేయాల్సిన ఎక్స్ట్రా బార్ తాలూకా లెంత్, ఇది ఎక్స్ట్రా బార్ తాలూకా లెంత్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బీమ్స్కి వచ్చేసరికి మనకి రీఇన్ఫోర్స్మెంట్ చూసినట్లయితే టాప్ జోన్లో వచ్చేసరికి 2 bars 12 mm డయా, 2 bars 12 mm డయా ఇచ్చారు. అలాగే బాటంలో కూడా 2 bars 12 mm డయా ఇచ్చారు. సో ఇది నార్మల్ బీమ్స్. సో కొన్ని బీమ్స్కి మాత్రం మనకి డెప్త్ ఎక్కువ ఇవ్వడం జరిగింది, డెప్త్ ఆఫ్ బీమ్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో జనరల్గా ఇవన్నిటికీ కూడా డెప్త్ ఆఫ్ బీమ్ ఎంత ఇచ్చారు అంటే 230/355. 230 is the width, 355 is the depth. సో ఈ 355 కూడా ఒకటి గమనించాలి అందరూ కూడా, 355లో కూడా స్లాబ్ డెప్త్ ఇంక్లూడెడ్, స్లాబ్ డెప్త్ ఈజ్ ఇంక్లూడెడ్. ఎందుకు అంటే మనకి టీ బీమ్స్ టైప్లో ఇచ్చారు, టీ బీమ్స్ లాగా ఇచ్చారు అన్నీ కూడా. సో టీ బీమ్స్లో వెబ్ ఉంటుంది ఆల్రెడీ, వెబ్ ఫ్లాంజ్. సో టీ బీమ్ లాగా ఇచ్చారు. టీ బీమ్లో
మనకి డెప్త్ ఆఫ్ ద టీ బీమ్ అనేసరికి మొత్తం చెప్తాం. ఈ టీ బీమ్ ఫ్లాంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ డెప్త్ మనం చెప్తాం కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ డెప్త్ 355 ఇచ్చారు. అయితే ఇందులో స్లాబ్ డెప్త్ 125 ఉంది. 125 తీసేస్తే 230 mm is the depth of beam. సో 230 by 230 అంటే ఎంత 9 inches వస్తుంది మనకి. 9 inches by 9 inches is the beam, roof beam depth మాట, roof beam depth. సో ఇది జనరల్ గా కన్ఫ్యూజ్ అవుతారు. సో అది ఇక్కడ కూడా చూడొచ్చు మనకి డ్రాయింగ్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఇచ్చారు. డాటెడ్ లైన్ ఇండికేట్స్ దట్ ఫ్లాంజ్ పోర్షన్ అండ్ ఈ కిందది వెబ్ పోర్షన్ అన్నమాట. ఇది ఫ్లాంజ్, ఇది వెబ్. సో టీ బీమ్ లో కనుక మనం ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇది ఫ్లాంజ్ పైది ఉన్నది, ఈ కింద ఉన్నది వెబ్. సో మనం బీమ్ అంతా కూడా వెబ్ పోర్షన్ లోకి వస్తుంది కాబట్టి దానికి వచ్చేసరికి 230 mm డెప్త్ మనం అడాప్ట్ చేసుకోవాలి. స్లాబ్ తో కలిసి అది 350 mm అవుతుంది. నెక్స్ట్ బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా వచ్చేసరికి మనకి స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ లో మనకి మెర్జ్ అవుతుంది. సో ఈ విధంగా బీమ్ లేఅవుట్ ఉంటే మనకి ఇందులో స్లాబ్ వచ్చేసరికి స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈ విధంగా వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ విధంగా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి, బీమ్ తాలూకా రీఇన్ఫోర్స్మెంట్ స్లాబ్ లో మెర్జ్ అవుతుంది. సో అదే కదా టీ బీమ్ అంటే. సో దిస్ ఈజ్ ఏ టీ బీమ్, అందుకే మనకి ఈ విధంగా ఇచ్చారు డిజైన్. సో ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టిరప్ డైమెన్షన్స్ వచ్చేసరికి నార్మల్ కాలమ్స్ లోకి కాకుండా డైమెన్షన్స్ వచ్చేసరికి 12 inches or 11 inches. 11 inches by 6 inches. 11 by 6 or 12 by 6 మనం అడాప్ట్ చేసుకోవాలి. సో దట్ మనకి ఈ విధంగా టీ బీమ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే 7 by 6 పెడితే మనకి ఇందులోకి వచ్చేస్తుంది కాబట్టి అది సూట్ అవ్వదు. ఇక్కడ మనకి టీ బీమ్ లాగా రావాలి అంటే రీఇన్ఫోర్స్మెంట్ పైకి వెళ్ళాలి. సో కాబట్టి మనం ఈ విధంగా 11 by 6 కానీ 12 by 6 కానీ రింగ్ స్టిరప్స్ యొక్క డైమెన్షన్స్ ఇండిలా చూసుకుంటే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ టీ బీమ్. ఈ విధంగా పైకి వస్తుంది కాబట్టి మనకు కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఈ డెప్త్ ఓన్లీ 9 inches మనం పెట్టేది, కానీ మనం రింగ్ ఏమో 11 inches కానీ 12 inches కానీ పెడితే ఏమవుతుంది, డెఫినెట్లీ ఈ పోర్షన్లోకి వెబ్ పోర్షన్లోకి వస్తుంది. ఇదేమో ఒక 5 inches, ఇది ఒక 9 inches, టోటల్ 14 inches. 355 mm అంటే 14 inches నియర్లీ. సో 14 inches లో 5 inches స్లాబ్ ఉంది కాబట్టి 9 inches ఇక్కడ అయిపోతుంది. కాబట్టి 9 inches అంటే ఒక కవర్ ఒక 1 inch పోతుంది. ఇక్కడ ఒక 8 inches ఉంటుంది. 12 inches పెడితే ఒక 4 inches అంటే పైన ఒక 1 inch కవర్ ఉంటుంది. అయితే ఈ రీఇన్ఫోర్స్మెంట్ పైన మళ్ళీ మ్యాట్ రీఇన్ఫోర్స్మెంట్ వెళ్తుంది కాబట్టి మనం 11 by 6 అన్నది అడాప్ట్ చేస్తే బెటర్. 11 by 6 inches అన్ని కూడా 11 by 6 inches లో మనం రింగ్ కనుక చేయించుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రాపర్గా మనకి వస్తుంది రీఇన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ రెండు కూడా చూడాలి. ఇప్పుడు
ఇక్కడ B1 230/355, B2 230/355, B4 230/350, ఇవన్నీ కూడా 230/355 ఇచ్చారు. B10 ఇదంతా కూడా 230/355 ఇచ్చారు. ఇక్కడ కూడా B9 కూడా 230/355, B9 కూడా 230/3. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడికి ఈ పోర్షన్కి వచ్చేసరికి 230/425 ఇచ్చారు. అంటే డెప్త్ ఆఫ్ ద బీమ్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ డ్రాయింగ్ లో కూడా క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ డెప్త్ ఆఫ్ ద బీమ్ 425 కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి రీఇన్ఫోర్స్మెంట్ అయితే మారదు, కానీ మనకి డెప్త్ ఇంక్రీజ్ చేశారు. ఎందుకు? అక్కడి నుంచి ప్రొజెక్షన్ వస్తుంది. మళ్ళీ ఇంకో బీమ్, 2 బీమ్లు ఇక్కడ ప్రొజెక్షన్ వస్తున్నాయి కాబట్టి దానికోసం అని చెప్పి దీని డెప్త్ ని మనకి స్ట్రెంత్ డిస్ట్రిబ్యూషన్, లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఈ కాలంకి అలాగే ఈ కాలంకి ఎఫెక్టివ్ గా లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం కోసం మనకి ఇక్కడ ఈ బీమ్ యొక్క డెప్త్ ని ఇంక్రీజ్ చేశారు. సో అది మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ కి ఈ స్పాన్ లో 2 to 4, 4 to 6 లో ఉన్న స్పాన్ లో ఉన్న బీమ్ తాలూకా డెప్త్ మనకి ఇంక్రీజ్ అయింది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక బీము, ఇక్కడ ఒక బీము పెర్పెండిక్యులర్ గా అక్కడ నుంచి ప్రొజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం అని చెప్పి ఇక్కడ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఇంక్రీజ్ చేశారు. అయితే రీఇన్ఫోర్స్మెంట్ మాత్రం ఇక్కడ 2 bars ఇచ్చారు. ఇక్కడ కూడా 2 bars ఇచ్చారు. ఎక్స్ట్రా బార్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఓకే, సో ఇది మనం చూసుకోవాల్సిన ప్రికాషన్. మెయిన్లీ స్లాబ్ 12 కాలమ్ డిజైన్ ఎవరైతే అడాప్ట్ చేస్తున్నారో హై స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఇది గమనించాలి. ఈ స్పాన్ లో వచ్చేసరికి ఫ్రంట్ పోర్షన్ లో వచ్చేసరికి బీమ్ యొక్క డెప్త్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. డెప్త్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ డెప్త్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారో ఆల్రెడీ 425 mm ఇచ్చారు. సో ఈ 425 mm మనం ఉండేలాగా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎక్స్ప్లెనేషన్. సో మనం ఈ వీడియోలో ఆల్రెడీ ఇప్పుడు వరకు స్లాబ్స్ గురించి తెలుసుకున్నాం. 1-way స్లాబ్ ఏంటి, 2-way స్లాబ్ ఏంటి, అలాగే స్లాబ్ డిజైన్ మనకి ఏమి ఇచ్చారో, అసలు రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ఇచ్చారో ఏంటి అన్నది చూసాం. దానికి మ్యాట్ ఏ విధంగా వస్తుంది అన్నది చూసాం. అలాగే కాలం రూఫ్ బీమ్స్ కి వచ్చేసరికి రీఇన్ఫోర్స్మెంట్ ఏ విధంగా వస్తుంది, స్టిరప్స్ ఎలా తీసుకోవాలి, డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎంత అసలు మనం అడాప్ట్ చేయవలసింది, ఎందువల్ల 230 mm డెప్త్ అడాప్ట్ చేయవలసి వచ్చింది, ఇదంతా కూడా మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. రీఇన్ఫోర్స్మెంట్ లో మనకి బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ అడిషనల్ గా స్టీల్ అన్నది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను క్లియర్ గా. స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అడిషనల్ గా మనం కార్నర్స్ లో ప్రొవైడ్ చేస్తాం. అది నెక్స్ట్ అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ మెయిన్లీ కార్నర్స్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాటమ్ లో మనకి టాప్ మ్యాట్, బాటమ్ మ్యాట్ అన్నాం కదా. బాటమ్ మ్యాట్ లో రీఇన్ఫోర్స్మెంట్ అంతా కూడా అరేంజ్ చేశారు. రీఇన్ఫోర్స్మెంట్ అరేంజ్ చేసిన తర్వాత పైన అరేంజ్ చేస్తున్నారు. పైన అరేంజ్ చేసేది ఏంటంటే టాప్ మ్యాట్ లో వచ్చేది, దాన్ని క్రాంక్ వేసి బాటమ్ జోన్ లోకి ప్రొవైడ్ చేస్తారు. బాటమ్ జోన్ లో టై చేస్తారు, నాట్ చేస్తారు. ఇదిగో ఈ క్రాంక్స్ వేస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్టర్నేట్ గా కొన్ని పైన కొన్ని కింద అరేంజ్ చేసుకుని టై చేసుకున్న తర్వాత ఇలా క్రాంక్స్ వేస్తారు. సో ఈ క్రాంక్స్ వేయడం వల్ల మనకి డబల్ మ్యాట్ అన్నది ఫామ్ అవుతుంది. ఆ డబల్ మ్యాట్ కూడా ఐరన్ కట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది ఫైనల్ గా. మనకి ఇందులో కూడా చూడొచ్చు మీరు, మధ్యలో అక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి క్లియర్ గా మధ్యలో ఎడిషనల్ ఎక్స్ట్రా బార్స్ అన్నాం కదా, ఎక్స్ట్రా బార్స్ వేసాం. క్రాంక్ లేకపోయినా ఒక బార్ ఎక్స్ట్రా ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్, అవి క్రాంక్ లేకుండా. నెక్స్ట్ మనకి కాంక్రీటింగ్ చేస్తున్నప్పుడు అనదర్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఇస్ వైబ్రేషన్. వైబ్రేషన్ ఎక్కువ ఎక్సెస్ అయితే కనుక సెగ్రిగేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే బ్లీడింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రికాషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వైబ్రేషన్ పెట్టినప్పుడు. నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది సైడ్ అయిపోతూ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఫైనల్ గా ఏంటంటే అంతా కాంక్రీటింగ్ చేసిన తర్వాత స్క్రీడింగ్ చేస్తారు. ఇలాగా ఒక యూనిఫామ్ లెవెల్ రావడానికి స్క్రీడింగ్ అన్నది చేస్తారు బ్లేడ్ పెట్టి.